వెల్కమ్ బ్యాక్. నిన్న తెలంగాణలో ముఖ్యమైన అంశాలు మాట్లాడుకోవాల్సినటువంటి అంశాల్లో ఒకటి ధరణి. అంటే ధరణికి సంబంధించి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ఏదైతే చెబుతోందో భూ సమస్యలు వాటి పరిష్కారానికి సంబంధించి ధరణి అనేది కరెక్ట్ ఆప్షన్ కాదు, ధరణి మార్పు ఉంటుంది, భూమాత వస్తుంది అని చెప్పినటువంటి క్రమంలో ధరణికి సంబంధించి అందులో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి సంబంధించి ఒక కమిటీని వేసినటువంటి విషయం తెలిసిందే. అది నిన్న ఆ కమిటీ సమావేశమైంది. అయితే ఇందులో సాఫ్ట్వేర్ మార్పుతో పాటు చట్టాలలో సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటి ఒక అభిప్రాయానికి వచ్చింది. అదేవిధంగా ఇక్కడ సమస్యలు పరిష్కరించేందుకు సిబ్బంది కొరత కూడా ఒకటి ఉంది అని చెబుతున్నట్టుగా కనిపిస్తోంది. మరియు అధికారానికి సంబంధించి బదిలీలు అంటే ఓన్లీ కలెక్టర్కు మాత్రమే కాకుండా అటు ఆర్డీఓలకు ఎంఆర్ఓలకు కూడా అధికారం బదిలీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటి ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. అండ్ దీంతో పాటు మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం, వాళ్ళు పార్టీ మారతారు అనడం, మరోవైపు వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా నియోజకవర్గ సమస్యలకు సంబంధించి ప్రోటోకాల్కు సంబంధించి మేము వెళ్ళి కలిసాము, కాకపోతే మేము బీఆర్ఎస్తోనే ఉంటాము అని ఒకటి స్పష్టతనిచ్చేటువంటి స్పష్టీకరణ చేసినటువంటి క్రమం చూసాము. అట్ ద సేమ్ టైం నిన్న కేటీఆర్ ఈ విషయానికి సంబంధించి మాట్లాడుతూ అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎంను కలవద్దా అని ఒకటైతే, అదేవిధంగా కాంగ్రెస్కు సంబంధించి అసలు బీఆర్ఎస్ గేట్లు ఎత్తితే కాంగ్రెస్ నుంచి రావడానికి సిద్ధంగా ఉన్నారు ఎమ్మెల్యేలు అన్నటువంటి విధంగా నిన్న మాట్లాడినటువంటి క్రమం కూడా చూసాం. ఈ రెంటితో పాటు అంటే ధరణి, అదేవిధంగా పొలిటికల్ ఈక్వేషన్స్కు సంబంధించి నేతలు పార్టీలు మారడం, అంటే ఇప్పుడే ప్రభుత్వ కొలువుదీరినటువంటి క్రమంలో అప్పుడే మార్పులు చేర్పులు అన్న విధంగా చర్చ నడుస్తోంది. ఈ రెండింటిపైన మాట్లాడదాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. దిలీప్ కుమార్ గారు మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ నుంచి, డాక్టర్ దూదిమెట్ల బాలరాజు గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, శ్రీవర్ధన్ రెడ్డి గారు బీజేపీ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. దిలీప్ కుమార్ గారు, ముఖ్యంగా ధరణికి సంబంధించి అంటే గతంలో ఈ ధరణి పైన కాంగ్రెస్ భూమాత వస్తుంది అన్నటువంటిది, అదేవిధంగా అంటే మళ్ళీ దరఖాస్తులు అనేవి వస్తూ ఉంటాయి, దళారుల వ్యవస్థ వస్తుంది, ఆ విధంగానే అధికారాలు బదిలీ చేస్తారు అన్న విధంగానే ఇప్పుడు చర్యలు నడుస్తున్నాయి అనుకోవచ్చా? అట్లా అని కాదు, బట్ డెఫినెట్లీ ధరణిలో లోపాలు ఉన్న విషయాన్ని అన్ని విపక్షాలు కూడా గొంతు ఎంచుకుని మేము విపక్షంలో ఉన్నప్పుడు కూడా మాట్లాడాం. మాది కాదని ఎంత అధికార పక్షం వాళ్ళు చెప్పినా అది చాలా ఫుల్ ప్రూఫ్, ట్రాన్స్పరెంట్, మోడర్న్ టెక్నాలజీ ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా దాదాపు 5 లక్షల కేసులు హైకోర్టుకు చేరాయి. మీకు జ్ఞాపకం ఉంటే హైకోర్టు జడ్జి కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ ఏంటి, మాకు 1 మంత్ లోపల అఫిడవిట్ దాఖలు చేయండి, మారుస్తారా మారవరా, ఈ సమస్యలు సాల్వ్ చేస్తారా లేదని అడిగినటువంటి పరిస్థితి కూడా మనం గతంలో చూసాం. కాబట్టి అధికారులకు వచ్చిన మరుక్షణమే ఈ కమిటీని కన్స్టిట్యూట్ చేయడం జరిగింది. కన్స్టిట్యూట్ చేసిన కమిటీ ఈరోజు ఇట్లా ఉన్నటువంటి సమస్యల గురించి అధ్యయనం చేస్తుంది. సహజంగా జరగాల్సిందే. దానికి అవసరమైన మార్పులు చేర్పులు ఏమున్నా సరే చేయక తప్పదు కూడా, ఎందుకంటే అది గ్రౌండ్ రియాలిటీ. అక్కడ ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా బిల్ ఎక్స్క్యూట్ చేస్తారు అనుకుందాం, ఒకరిని మరణించిన తర్వాత సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఉంది, అందులో ధరణిలో కాలం ఏముందంటే ఆ విల్ మీదట లీగల్ హెయిర్స్ అందరూ సంతకం పెట్టాలట. లీగల్ హెయిర్స్ అందరూ సంతకం పెట్టినాక విల్ ఎందుకు ఇంకా? సో ఆ టైప్ ఆఫ్ మిస్టేక్స్ చాలా ఉన్నాయి అందులో. సో ఈ అప్డేషన్ అనేది ఖచ్చితంగా కావాలి. నేను గతంలో మీకు డిబేట్ లో చెప్పా, ఈ ధరణిలో ఈ మార్పులు చేర్పులు కంప్యూటరైజేషన్ తో పాటు యాక్చువల్లీ గ్రౌండ్ బేస్డ్ అంటే యాక్చువల్ సర్వే అనేది జరగాలి. సర్వే బేస్డ్ రికార్డ్ అప్డేషన్ అనేది ఇప్పుడైనా కూడా శాశ్వతంగా ఈ సమస్యను పరిష్కరిస్తుంది. దానికి మోడర్న్ డేస్టాప్ లో అంత పెద్ద సమయం కూడా పట్టదు. గతంలో చైన్లు కంపాస్లు పెట్టి చేసే సర్వేలు కావు. ఇప్పుడున్నటువంటి సర్వే మీకు కూడా తెలుసు చాలా క్విక్ గా అయిపోతుంది. కాబట్టి ఆ సర్వే బేస్డ్ అప్డేషన్ ఆఫ్ రికార్డ్స్ అండ్ కంప్యూటరైజేషన్ జరిగితే ఇది శాశ్వత పరిష్కారం జరుగుతుందని నా ఉద్దేశం. కానీ కమిటీ ఆల్రెడీ సీనియర్స్ కూర్చొని ఫార్మల్ గా అందులో పనిచేసిన ఏఎస్ లైక్ వీళ్ళతో కూర్చొని కూడా అధికారులతో పొలిటీషియన్స్ తో కూడిన కమిటీ కాబట్టి ఇది గ్రౌండ్ లో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు సమగ్రంగా అధ్యయనం చేసి దానికి ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుక్కునే దిశగా చర్యలు ఉండబోతుంది. ఓకే, బాలరాజు గారు, గతంలో ఈ సర్వే బేస్డ్ అంటే డేటా లేకపోవడమే ఈ ఇబ్బందులకు కారణం. మేడం గుడ్ మార్నింగ్. ముందుగా మీకు హెచ్ఎంటీ ప్రేక్షకులకి పెద్దలు మా దిలీప్ అన్నకి అదేవిధంగా శ్రీవర్ధన్ రెడ్డి గారికి నమస్కారం. ఓకే, మరి ఇప్పుడు ధరణి అనేటువంటి ఒక కొత్త అంశాన్ని తెర మీద తీసుకొచ్చినప్పుడు అప్పుడున్న ప్రభుత్వం గత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచన చేసిందంటే వాస్తవంగా ఇన్ని సంవత్సరాలు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో భూ రికార్డుల ప్రక్షాళన అనేది జరగలేదు. కేంద్రంలో ఆ రకమైనటువంటి డిజిటలైజేషన్ జరుగుతా ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అటువంటి చొరవ తీసుకునే క్రమంలోనే తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అటువైపు అడుగులేశారు. ఎందుకంటే ఇలా కోటి పైచిలిక ఎకరాల్లో భూములు ఉన్నవి. ఆ ఉన్నటువంటి భూమికి సంబంధించినటువంటి భూములలో అసైన్ భూములు ఎన్నున్నవి, దేవాలయ భూములు ఎన్నున్నవి,
సాగుకు అవసరమైన భూములు ఉన్నాయి, అటవీ భూములు ఉన్నాయి. ఈ అన్ని అంశాలు లెక్క తెలుతున్న అంశంతో ఒక సంస్థతోటి దాన్ని సర్వే చేయించి స్పష్టంగా ఒక ధరణి అనేటువంటి ఒక మాడ్యూల్ రూపొందించి దానిలో పొందుపరచాలనే ఆలోచన గత ప్రభుత్వం చేసింది. ఆ ప్రభుత్వం చేసే క్రమంలోనే చీఫ్ సెక్రటరీతో కమిటీ చేశాం, కింది స్థాయిలో కలెక్టర్లతో కమిటీ చేశాం, అదేవిధంగా కలెక్టర్లకు నిర్ణయ అధికారాలు ఇచ్చాం. ఎవరు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ కాకుండా, కొంత కొత్తది కాబట్టి ఆ కొత్త దాంట్లో అందరిని ఇన్వాల్వ్ చేస్తే మళ్ళా కొత్త సమస్యలు వస్తాయి కాబట్టి దాన్ని ప్రక్షాళన చేసే క్రమంలోనే ప్రజల నుంచి కూడా కొన్ని విజ్ఞప్తులు కూడా వచ్చినాయి. ఆ విజ్ఞప్తుల్ని పరిష్కరించే క్రమంలో తర్వాత గవర్నమెంట్ మారింది. ఓకే, కొత్త గవర్నమెంట్ వచ్చిన సందర్భంలో వారు కూడా ఆ ప్రభుత్వం కొన్ని హామీ గవర్నమెంట్ రాకముందు వాళ్ళ పార్టీ కొన్ని ఎలక్షన్ మేనిఫెస్టోలో హామీలు ఇచ్చింది. దాని పేరు మార్స్తామని కొంతమంది, దాన్ని ఎత్తేస్తామని కొంతమంది, రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎలక్షన్ సమయంలో ఎలక్షన్ మేనిఫెస్టోలో కావచ్చు సభలలో చెప్పింది. ఓకే, వచ్చిన తర్వాతకి ఇవాళ ప్రక్షాళన చేస్తా ఉన్నారా, ఓన్లీ ధరణి ఉంచేసి భూమాత అనే పేరు పెడతారా, లేకపోతే ఏ విధమైనటువంటి ఆలోచన చేస్తారనే క్రమంలో వాళ్ళు ఒక కమిటీ వేసినారు. సంతోషం, వెల్కమ్ చేస్తా ఉన్నాం. కమిటీ ద్వారా కింది స్థాయిలో ప్రజలకు ఎవరైనా ఏ ప్రభుత్వాలైనా ప్రజల కోసం పనిచేయాల్సిందే, ప్రజల ఇబ్బందులను తీర్చాల్సిందే, ఆ ప్రజలకు వస్తున్నటువంటి విజ్ఞప్తుల్ని పరిష్కరించాల్సింది. ఆ క్రమంలో ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ ఆ కమిటీ ఏర్పాటు చేయడం, కమిటీ తర్వాత కింది స్థాయిలో కలెక్టర్లతో రివ్యూ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం. నేనేం కోరుతున్నంటే, ఒకవేళ మీరు చెప్పినారు కదా అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయండి, తదనంతరం ఏదైతే మీరు ఈ కమిటీ తర్వాతకి అఖిలపక్ష పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి అఖిలపక్షం ఇచ్చేటువంటి సూచనలు సలహాలు కూడా తీసుకొని గత ప్రభుత్వం చేసిన అంశాలని ఏదో గత ప్రభుత్వం మీద మొత్తం తప్పు చేసినట్టు, మీ మీద ఒప్పు చేసినట్టు క్రియేట్ చేసుకోకుండా గత ప్రభుత్వం చేసినటువంటి అంశాలని ముందుకు తీసుకుపోతూ ఇప్పుడు మీరు ఏం చేస్తా ఉన్నారు ప్రజలకు అనే దాన్ని కూడా స్పష్టంగా తెలియజేయడం కోసం బీజేపీ సభ్యుల్ని కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ సభ్యులు కావచ్చు, మీ సభ్యులు కావచ్చు, ఎంఐఎం సభ్యులు కావచ్చు, ఇంకా మిగతా మీరైతే కమిటీ చేసినారో నిపుణుల కమిటీ, ఆ నిపుణుల కమిటీతో ఒక డిస్కషన్ చేస్తే ఒక స్పష్టమైనటువంటి ఒకవైపు వికేంద్రీకరణ లేకపోవడం వల్ల పని భారం అంతా ఒక్కరిపైనే పడుతోంది. ఈ నివేదికలు ఇవ్వడానికి కూడా సిబ్బంది సరిగా లేనటువంటి పరిస్థితి ఉంది. సో అధికారాలు కలెక్టర్లకు ఒకరికే కాకుండా అడిషనల్ కలెక్టర్లకు, ఆర్డీఓలకు కూడా బదలాయించేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నటువంటి చర్చ నడిచింది నిన్న. జ్యోత్స్న గారు, నేను ఏమంటే ఇప్పుడు ఆ కమిటీ ఏదో ఇప్పటికీ 2 సార్లు 3 సార్లు కమిటీ సమావేశం జరిగినట్టుంది. రేమంత్ పీటర్ గారు అందులో ఉన్నారు, కోదండ రెడ్డి గారు, అదేవిధంగా లచ్చిరెడ్డి గారు, చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. నేను ఏమంటే జరిగినటువంటి సమావేశంలో వాళ్ళు తీసుకున్న చర్యలేంటి, వాళ్ళ దృష్టికి వచ్చిన అంశాలేంటి, వాళ్ళు ఎటువంటి అంశాలను దానిలో చర్చించారనే అంశాన్ని స్పష్టంగా లోతైన చర్చ జరిగిన తర్వాతకి డెఫినెట్ గా మీరు కింది స్థాయిలో ప్రజలకు ఏదైతే ఇబ్బందులు ఆ ఇబ్బందులు తీర్చడం కోసం కమిటీ కదా. కానీ ఇవాళ గత ప్రభుత్వం ఏదో చేసింది, మేమేదో చేయబోతాం అన్నటువంటి ఒక అస్పష్టమైన విధానాలని, ఏదో ఒక అనవసరమైనటువంటి ఆరోపణలు ప్రేరేపణలతో పోకుండా డెఫినెట్ గా ప్రజలకు అంతిమ పరిష్కారం దిశగా, భూరికారుల పక్షాల దిశగా గవర్నమెంట్ ముందుకు తీసుకపోతే బాగుంటది. ఆ దిశలో భాగంగా ఈ కమిటీ అంతా పూర్తయిన తర్వాతకి అఖిలపక్ష భేటీ ఏదైతే ఇవాళ సిపిఐ, సిపిఎం లాంటి పక్షాలు, అదేవిధంగా ధరణి మీదనే, భూ రికార్డుల మీద చాలా మంది నిపుణులు కూడా అనేక రోజులుగా ప్రక్షాళన చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా వాటి మీద దాని మీద తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అఖిలపక్ష భేటీని పాల్గొని ఇంకా ఏమైనా మీరు ఏమైనా తీసుకొచ్చే సంస్కరణలు కావచ్చు, మీరు ఇచ్చే ఫలితాలు కావచ్చు, వాటి ప్రజలకు ఎట్లా అందించాలని ఒక కమిటీ ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తే బాగుంటది అనేది బీఆర్ఎస్ పార్టీగా మా వాదనని ఇలా హెచ్ఎంటీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. కానీ ఈ ప్రభుత్వం ఆ దిశగా ప్రయాణించట్లేదు. ఓన్లీ పాత కంపెనీలను రద్దు చేయాలి, కొత్త కంపెనీలను పెట్టాలి, గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలను అబాస్పాలు చేయాలి, మేమేదో కొత్త కార్యక్రమాలు తీసుకొస్తున్నాం అనేటువంటి క్రెడిబిలిటీ కోసం, అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఏదో చేసింది అనేటువంటి మార్పు తీసుకొచ్చింది అంటే ఇవాళకి ఆధార్ కేంద్రాల వద్ద, రేషన్ కార్డు దుకాణాల వద్ద, జిరాక్స్ షాపుల వద్ద, గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద మార్పు తీసుకొచ్చింది, క్యూ లైన్ తీసుకొచ్చింది అనేటువంటి అంశాన్ని కూడా చాలా స్పష్టంగా హెచ్ఎంటీ తెలియజేస్తా ఉన్నాం. శ్రీవర్ధన్ రెడ్డి గారు చెప్పాలి. ఇప్పుడు ధరణికి సంబంధించి నిన్న కమిటీ భేటీ అయింది, పలు సూచనలు చేసింది. అంటే సాఫ్ట్వేర్ మార్పుతో పాటు అంటే ఆ సమస్యలు, ధరణికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయని గతంలో ఈవెన్ బీజేపీ నుంచి కూడా పెద్ద ఎత్తునే విమర్శలు వచ్చినటువంటి క్రమంలో సాఫ్ట్వేర్ తో పాటు చట్టాల్లో కూడా మార్పు తేవాల్సినటువంటి అవసరం ఉంది, అధికారాలు బదిలీ జరగాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటి విధంగా నిన్న చర్చ నడిచింది. అయితే ఒక విధంగా చెప్పాలంటే ఒకసారి మార్పు స్టార్ట్ అయిన తర్వాత ఈసారి వచ్చేటువంటి మార్పు ఏవైతే సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం అయ్యే విధంగా ఉంటేనే కరెక్ట్. సో దాని పట్ల మీ ఒపీనియన్ ఏంటి, ఏ విధంగా ఉంటే కరెక్ట్ అనుకుంటున్నారు? ఇది 100% ఈ రోజు ధరణిలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే చేసిందో, గత ప్రభుత్వం కూడా చాలా గొప్పగా చెప్తున్నది. దేశం మొత్తంలో డిజిటలైజేషన్ ప్రక్రియ జరిగింది, అన్ని రాష్ట్రాల్లో కూడా జరుగుతూ ఉంది, ఈ రాష్ట్రంలో కూడా జరిగింది. ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి సలహాదారులు కావచ్చు, ప్రభుత్వ పెద్దలు ఏం చేశారంటే
ఇక్కడ ఉన్న దేవాలయ భూములు ఎక్కడ ఉన్నాయి, అసైన్ భూములు ఎక్కడ ఉన్నాయి, అవెక్టివ్ ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి, ఏవి ఎలా గుర్తించి ఎలా దోచుకోవాలనేది గత ప్రభుత్వాలు చేశారు. వాళ్ళ స్వార్థం కోసం చేసినటువంటి వ్యవహారంలో దీంట్లో అయితే కొత్త ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఒక ప్రక్రియను చేసినప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. సమస్యలు పరిష్కరించడం కోసం ప్రభుత్వం వైపు నుంచి గత ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే మొత్తం కూడా కలెక్టర్లకు ఈ యొక్క మొత్తం అధికారాన్ని కట్టుబెట్టడం వల్ల మొత్తం సమస్యలన్నీ కూడా ఎక్కడి సమస్యలు అక్కడనే ఆగిపోయినాయి. ఎందుకంటే ఇలా మళ్ళీ ఎవరైనా మనం ధరణిలో ఒక అప్లికేషన్ పెడితే కలెక్టర్ లాగిన్ పోయి తిరిగి మళ్ళీ ఎక్కడికి వస్తుంది, ఎంఆర్ఓ దగ్గరకు వస్తుంది. ఎంఆర్ఓ రిపోర్ట్ చేసినాక మళ్ళీ కలెక్టర్ పోతా ఉంది. సో ఒక జిల్లాలో కలెక్టర్ కు ఉన్నటువంటి ఎన్ని రకాల పనులు ఉన్నావో, ఎన్ని రకాల ఒత్తిళ్లు ఉన్నావో మనం చూసాం. సో దీని కారణంగా చాలా మంది రైతులు అంటే తమ అవసరాల కోసం భూమి అమ్ముకోవాలనుకున్నటువంటి రైతులు అమ్ముకోలేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒకవైపు అయితే. రెండవది తన భూములను తన పేరు మీద కాకుండా వేరే వాళ్ళ పైన పడ్డటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇవాళ ఇన్ని లక్షల 5 లక్షల పైన అప్లికేషన్లు, 10 లక్షల పైన అప్లికేషన్స్ వచ్చాయి, ఇబ్బందులు వచ్చినాయంటే ఆ యొక్క వ్యవస్థలో ఇబ్బంది ఉందనేది గత ప్రభుత్వం ఒప్పుకోలేదు. సో దాన్ని రిజాల్వ్ చేయడం కోసం ఎంఆర్ఓ లాంటి లెజిస్లేటివ్ లాంటి వాళ్ళు మాట్లాడితే వాళ్ళను నియంతృత్వంగా ప్రభుత్వం వాళ్ళ మీద వ్యవహారం చేసింది. అందుకోసం ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాలు చేసిన దాని మీద తోయకుండా ఇవాళ ఈ పేరు ఏదైనా మార్చినా సరే అండి, ఈ పరిపాలనలో మొత్తం పూర్తిగా మార్చడానికి వ్యవస్థలో ఎవరికి కాదు. సో ఉన్నదాన్ని సాఫ్ట్వేర్ ఇంకో కంపెనీ ఈలో రేవంత్ రెడ్డికి సంబంధించిన సాఫ్ట్వేర్ కంపెనీకి, అప్పుడు దాంట్లో కేటీఆర్ సంబంధించిన సాఫ్ట్వేర్ కంపెనీలకు అవుట్ సోర్సింగ్ ఇవ్వచ్చు. వీళ్ళ పేరు మార్చి ఇదే దాంట్లో వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ ఏదైనా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ వ్యవస్థ కావచ్చు, ఆర్డీఓ వ్యవస్థలకు అవకాశాలు ఇచ్చినప్పుడు కొన్ని చిన్న చిన్న సమస్యలు కింది స్థాయిలో పరిష్కారం కావడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గతంలో ఒక సర్వే నెంబర్ లో ఒక రైతుకు 733 సర్వే ఉందనుకోండి, దాంట్లో 16 ఎకరాలు ఉంటే ఒక రైతుకు 3 ఎకరాలు, 2 ఎకరాలు, 1 ఎకరా ఇట్లా ఉండింటది. సో ఆ రైతు గత రికార్డులను పరిశీలించి ఆ రైతుకు మళ్ళీ ఇవ్వడం కోసం ఆర్డీఓకు ఎంఆర్ఓ లెవెల్లో ఇచ్చేటువంటి అధికారాలు ఉన్నాయి. కానీ వీళ్ళు కలెక్టర్ వరకు అని చెప్పేసి అక్కడెక్కడైతే ఉందో, ఇలా రంగారెడ్డి, మా మేడ్చల్లు, హైదరాబాద్ కలెక్టరేట్ లో పనులు జరగాలంటే వాళ్ళ సొంత భూములకు కూడా మీ భూములు కోట్ల విలువలు పెరిగినాయి కాబట్టి మీ సరి చేయడానికి రికార్డులకు లక్షల రూపాయలు గత ప్రభుత్వంలో లంచాలు తీసుకున్నటువంటి పరిస్థితి మనం రాష్ట్రంలో చూసాం. అందుకోసమే ఆ ప్రభుత్వం మన బీఆర్ఎస్ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకతలో ప్రధానమైనటువంటి వ్యతిరేకత ఒకటి ధరణిలో ఎవరైతే రైతులు ఇబ్బంది పడేటువంటి సమస్యలు ఉందో అదొక ప్రధానమైనటువంటి వ్యతిరేకత. అందుకోసం ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా 45 రోజులు అయింది, దీని మీద ఇంకా చర్చలు అనేది కాదు. ఇవాళ దాంట్లో ఉన్నటువంటి రెవెన్యూలో ఉన్నటువంటి నిపుణులకు అన్ని తెలుసు. అంటే త్వరితగతిన కావాలి అంటే ఇప్పుడు సర్వే బేస్డ్ గా లేకపోవడం వల్ల ఇదంతా జరిగింది అంటే సర్వే చేయడానికి పర్టికులర్ గా ఇంత టైం అనేది ఫిక్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. ఒకటో సర్వే ఇష్యూ ఉందండి, దీంట్లో 2 రికార్డుల ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఒకటో సర్వే భూములు, భూ వివాదాలు ఉండేటువంటి సమస్యలు వేరు. అవి దానికి సంబంధించినవి ఇప్పుడు ఒక 10 ఎకరాల ల్యాండ్ ను ఒక 5 మంది పంచుకున్నప్పుడు దాంట్లో ఎలా చేయాలనేది 10 ఎకరాలకు ఒక టీపాన్ అనే దానికి కావాల్సిన సర్వే, ఆ 10 ఎకరాల సంబంధించిన సర్వే మాత్రమే కనిపిస్తుంది. సో ఈ విభజనకు సంబంధించినటువంటి ఏదైతే ల్యాండ్ ఉంటుందో డిమార్కేషన్ చేసే సిస్టమ్ ఒక సమస్య ఉంది. రెండో సమస్య, మేజర్ సమస్య ఏంటంటే ఒక రైతు భూమి ఇంకో రైతు ఖాతాలో పడ్డది. సో ఆ రైతు ఖాతాను సరి చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒక అంశము. మూడో అంశం ఏంటంటే ఒక సర్వే నెంబర్ లో ఒక 2 రైతుల మధ్యలో ఉన్నటువంటి ఏదైతే కోర్టు కేసులు ఉంటే ఆ సర్వే నెంబర్ లో ఉన్నటువంటి 10 మందో 15, 20 మంది రైతులకు ఇది సమస్యగా ఉంది. సో వీటిని పరిష్కారం చేయాలి. ఇది ఒకవైపు పరిష్కరించుకుంటూ, రెండవది ప్రభుత్వం నిజంగా కూడా ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి మన ఏరియాలో ఇవాళ ఇప్పటికి కూడా దేశంలో ఇన్ని 40-70 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా భూముల మీద ఇంకా సమస్యలు అనేది ఉంది. ఇలా సమస్యలు లేకుండా ఉంటే ఇన్వెస్టర్స్ అనేది చాలా దగ్గరలోకి వస్తారు. ఇలా సమస్యలు ఉన్న కారణంగా ఆ ఏరియాలకు, ఆ ప్రాంతాలకు రావాలంటే ఈ హైదరాబాద్ ఏరియాలో ఏంటంటే నవాబుల పాలన ఉన్న కారణంగా, ఈ అవెక్యూ ప్రాపర్టీలు ఉన్న కారణంగా గత 70 ఏళ్ల నుంచి వీటిని పరిష్కరించాలని ఏ ప్రభుత్వాలు ఆలోచన చేయట్లేదు. సో ఇప్పుడైనా ఈ ప్రభుత్వమైనా ఒక నిజంగా కూడా నిజాయితీగా చేయాలనుకుంటే ఆ సర్వే చేసేటువంటి విధానాన్ని ఒకవైపు అవలంబించండి. రెండోది చిన్న చిన్న పరిష్కారాలు ఏదైతే ఉన్నావో ఈ సమస్యలు పరిష్కారం చేసినప్పుడు అందరూ కూడా ఒక సమస్య పరిష్కారం అనేది కనిపిస్తుంది. ఓకే, దిలీప్ గారు ప్రభుత్వం మారింది కాబట్టి
పాత ప్రభుత్వంలో ఏవైతే అమలు జరిగాయో ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో అవి ఉండకూడదు అన్నటువంటి ఉద్దేశమేనా, లేదంటే దీంట్లో పూర్తి స్థాయిలో సమస్యల పరిష్కారం దిశగా వెళ్తున్నారా? నిజంగా మీరు అన్నట్టు సర్వే బేస్డ్ గా ఉండాలంటే ఖచ్చితంగా సర్వే చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరే చెప్తున్నారు సర్వే కానీ అక్కడ సర్వే చేయించే విధంగా ఏం రాలేదు. కానీ అధికారాలు బదిలీ జరిగేటువంటిది ఒక చర్చకు వచ్చింది, సాఫ్ట్వేర్ మార్పుకు సంబంధించిన చర్చ వచ్చింది. ఇప్పుడు ఏ సాఫ్ట్వేర్ అయినా ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగిస్తే దాంట్లో ట్రాన్స్పరెన్సీ ఉండదు, లోపాలు తగ్గడానికి ఆస్కారం అవకాశం ఏర్పడతాయి. అదొక ప్రాబ్లం. కాబట్టి త్రూ గవర్నమెంట్ ఏజెన్సీస్ చేసుకోవాలి తప్ప వేరే ఏజెన్సీస్ వల్ల ఎప్పుడైనా సమస్యను మనం అంగీకరించాలి. అది గతంలో ఒక ప్రైవేట్ సంస్థకు అప్పచెప్పారు, దాంట్లో అవకతవకలు జరిగాయంటే ఒక ఆస్పెక్ట్ అప్పుడు దీంట్లో 100% తప్పు జరిగాయని నేను అన్నాను. అప్డేషన్ ఆఫ్ రికార్డ్స్, కంప్యూటేషన్ ఆఫ్ రికార్డ్స్ వల్ల 60-70 లాభం జరుగుతుంది ఉండొచ్చు. బట్ రిమైనింగ్ అని కుప్పలు అప్లికేషన్స్ వస్తాయి. చిన్న ఎగ్జాంపుల్ తప్ప 300 సర్వేలో 50 ఎకరాలు ఉందనుకుంది. అది జరిగింది, నాకు రైతు చెప్పాడు. నాకు అందులో 10 ఎకరాలు ఎవరో ఇద్దరు కుట్రాల తెచ్చుకొని కోర్టుకు పోయారు. కోర్టు ఆ మొత్తం 300 acres ని ప్రాఫిటబుల్ లిస్ట్ లో పెట్టారు. ఏంటా అంటే అది కోర్టు లిక్విడేషన్ అంటారు. ఈ మేము వెరిఫై చేస్తే ఆ రైతు పోయి తెచ్చుకుంటే ఆ కోర్టు లిటిగేషన్ ఎప్పుడో జడ్జిమెంట్ వచ్చింది, కానీ అప్గ్రేడేషన్ రికార్డ్ జరగలేదు. దాంతో మిగిలిన రైతులందరూ కూడా రిజిస్ట్రేషన్ ప్రాఫిటబుల్ లిస్ట్ ఉండటం వల్ల ఇబ్బంది ఏర్పడింది. ఇట్లాంటి సమస్యలు పోకుండా ఇంతకుముందు మిత్రుడు అన్నట్టు ఇప్పుడు 10 ఎకరాలు ఉంటాడు, 5 ఎకరాలు చూపించారు. కరెక్షన్ పోతే కలెక్టర్ అంటాడు ఈ పవర్ నాకు లేదంటాడు. నేను ఎందుకు చెప్పించుకొని చూసా ఏంటి ఎందుకు లేదంటున్నాడు పవర్ దేనికంటే ఆయన సిఎల్ఆర్ కమిషన్ ల్యాండ్ నుంచి ఒక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే భూమికి సంబంధించిన ఏ వివరణ కూడా ఏ అధికారి కూడా ఎంఆర్ఓతో సహా ఇవ్వడానికి వీల్లేదు, సిసిఎల్ఆర్ పర్మిషన్ లేని అన్నాడు. అంటే సిసిఎల్ఆర్ ఎన్ని ఫైల్ చూసిందండి, వేల కొద్ది గుట్టల కొద్ది ఫైల్ వచ్చి సిసిఎల్ఆర్ టేబుల్ పడిపోయినాయి ఆ టైంలో. సో ఇట్లాంటి సమస్యలని కూడా మీరు ఒక పద్ధతి ప్రకారం చేస్తే లేకుండా ఉండే ఆస్కారం ఉంటుంది. అట్లీస్ట్ ఆ 20-30% సమస్యలు కూడా పరిష్కారం కనుక్కునే దిశగానే ఈ రోజు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఎక్స్పర్ట్ కమిటీ వేయడం అంటే నేను చెప్పినటువంటి పిటిషనర్స్ ఇంతకుముందు నేను వీలునామా గురించి చెప్పాను. ఇప్పుడేమో ఇద్దరు పంచాయతీకి మొత్తం సర్వే నెంబరే ప్రాఫిటెడ్ లిస్ట్ ఉన్న విషయం చెప్పారు. ఇట్లా మీరు ఒక 1000 ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. దీని వల్ల నేను ఉంటానంటే ఈ రోజు ఎక్స్పర్ట్ కమిటీ కూర్చుంది కాబట్టి మీరే అన్నట్టుగా ఇందులో ఈ రికార్డ్స్ అప్గ్రేడేషన్, కంప్యూటరైజేషన్, సర్వే తప్ప కాకుండా అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళు ఇంకొక అంశం ఏంటంటే బహుశా ఈ అధికారాలకు సంబంధించినటువంటి అమెండ్మెంట్ కూడా తీసుకురావాలంటున్నారు. తప్పే ఉంది. ఒక్క కలెక్టర్ దగ్గర కేంద్రీకృతమైన అధికారాలు ఉంటే కూడా ప్రాబ్లమే. మీరు స్పెషల్ ఆఫీసర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఈ సెటిల్మెంట్ కు ఎర్లియర్ నేను ఫారెస్ట్ సర్వీస్ లో ఉన్నప్పుడు ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ ఉండేవాడు. ఈ పంచాయతీలను తీర్చడానికి ఆయనకు అదే పనిగా రెవెన్యూ ఆఫీసర్ తీసుకొచ్చేసేవాడు మా డిపార్ట్మెంట్ లో, నేను ఫారెస్ట్ నుంచి ఉన్నప్పుడు. సో అట్లా ఈ ఇట్లాంటి సమస్యల కోసం ఒక సపరేట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా క్రియేట్ చేయొచ్చు కొత్త సిస్టమ్ లో. చేస్తే అవుతుందంటే కలెక్టర్ దగ్గర రాకుండా ఆయనకు విశేష అధికారాలు ఇచ్చారనుకోండి, ఆ లెవెల్లో ప్రాబ్లం అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ జస్టిస్ డిలే అవుతుంది అనుకుంటే గవర్నమెంట్ ఒక్కొక్కసారి ట్రయల్ కోర్స్ స్పీడీ కోర్స్ టెక్నికల్ టర్మ్ చెప్పాలి రెడ్డి, దాని ఏమంటారు ఫాస్ట్ ట్రాక్ కోర్స్ ఏర్పాటు చేస్తుంది. లేట్ అవుతుంది అనుకుంటా. అట్లా ఈ ధరణి విషయంలో కూడా అవసరమైతే అమెండ్మెంట్స్ కూడా తీసుకొచ్చి అసెంబ్లీ ద్వారా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ సమస్యలు పరిష్కరించుకోవాలని అందరూ కోరుకోవాలి. పార్టీ ఏదైనా అందరూ కూడా కోరుకుంటారు. అధికారాలు బదిలీ చేయాలి అండ్ భూ చట్టాల్లో కూడా మార్పు తీసుకురావాలి అన్నటువంటి ఒక అభిప్రాయానికి వచ్చారు. అంటే దానికి సంబంధించి ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేదు అండ్ నివేదికలు కూడా రావాల్సి ఉంది. దానికి సంబంధించి సరైన సిబ్బంది లేరు, ఇంకా సిబ్బంది కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి నిన్న ఒక అభిప్రాయాన్ని అయితే వెలుబుచ్చారు. నిన్న జరిగింది రెండో భేటీయే. ఇంకా పలు చర్చల తర్వాత దీనిపై ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రైతు బంధుకు సంబంధించి మాట్లాడుకుందామండి. ఈ మంత్ చివరి వరకు అంటే ఈ నెలాఖరు వరకు 5 ఎకరాల లోపు అయినా కూడా పూర్తిగా రిలీజ్ చేయాలి అన్న దిశగా ఆర్థిక శాఖనైతే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ముందుగా బాలరాజు గారు దీనిపై చెప్పండి. రైతు బంధు దిలీప్ అన్న ఇంత ముందు అంశాలు ఏదైతే ఉందో ఇలా గవర్నమెంట్ మారి 45 రోజులు దానికి కావస్తా ఉంది. ముఖ్యమంత్రి అయినారు. ప్రధాన ఎజెండాగా ధరణి పెట్టుకొని ధరణి మీద ఏదో జరిగింది అది జరిగింది ఇదని చెప్పేసి ఆభాస్పాలు చేస్తూ గత ప్రభుత్వాన్ని మీరు అనేక రకాల ఎజెండాతో ముందుకెళ్ళినారు. 45 రోజులు అయినప్పటికీ 2 సార్లు మాత్రమే సమావేశం కావడం, దాని మీద ఇంకా క్లారిటీ లేకడం. నేను ప్రజలకు చెప్పింది హెచ్ఎంటీ ద్వారా గత ప్రభుత్వం మీద ఏ నిందలు అయితే వేసిర్రో ఆ నిందల్ని మీరు ఇవాళ ఆ నిందల్ని చూపెట్టాలి, లేదా పరిష్కరించాలి కదా. ఆ దిశగా ప్రయత్నాలు జరగట్లేదు. ఓన్లీ ఆ ధరణి పేరు మార్చడం, అలా దాని సాఫ్ట్వేర్ సంస్థని మార్చడం, అదే విధంగా కింది స్థాయిలో ఉద్యోగులు లేరు అనేది కాదు కదా. ఆ మార్పు కోసమే మార్చడం అంటే వాళ్ళు రాగానే అది తీసేసి ఇది బెటర్ కదా అండి. దానికోసం
మొత్తం మీద ధరలు అది జరిగింది ఇది జరిగింది అనేది ప్రజల ముందు దుష్ప్రచారం చేసినారు. ఆ దుష్ప్రచారం లెక్కలు చేర్చాలని చెప్పేసి మేము ఇలా హెచ్ఎంటీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండో అంశం, ఇలా రైతు బంధు అనేది కూడా ఇలా December 9 వాళ్ళ అభిమాన నాయకురాలు సోనియా గాంధీ జన్మదినం రోజు మరి రైతు భరోసా నిధులు అనేది రైతు బంధుని పేరు మార్చి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామన్నారు. రైతు భరోసా నిధులు విడుదల చేసే ముందు అసెంబ్లీ సమావేశాలు జరిగే క్రమంలో ఏం చెప్పినారు, ఆల్రెడీ ట్రెజరీలో పైసలు లేవని ఒకసారి లీక్ ఇచ్చినారు, ఒకసారి ట్రెజరీలో పైసలు లేని లీక్ ఇచ్చినారు. మరి ఆ ట్రెజరీలో పైసలు ఒక పేపర్లో ఏమొచ్చి సోషల్ మీడియాలో ఓ మంత్రి కాంట్రాక్ట్ల కోసం మళ్లించారని చెప్పేసి ఒక లీక్ ఇచ్చినారు. కాబట్టి ఇవాళ 7,700 కోట్లు ట్రెజరీలో రైతు భరోసా నిధుల కోసం ఉన్నాయని చెప్పినారు. కాబట్టి మేము ఇప్పుడు 5 ఎకరాలకు ఇవ్వాలన్నా లేకపోతే గత ప్రభుత్వం ఇచ్చినట్టు అమలు చేయాలనే దాని మీద స్పష్టత కోసం కొన్ని రోజులు నాన్సుకు దూరం చేసి ఒక గత ప్రభుత్వం ఇచ్చినట్టు ఈసారి మాత్రం అమలు చేస్తాం, వచ్చేసారికి ఏదంటే సంస్కరణ తీసుకొస్తామని అన్నారు. తీసుకొస్తా ఉన్న వాళ్ళకు ఇప్పుడు రైతు భరోసా నిధులు మీకు ట్రెజరీలో ఉన్నాయని చెప్పింది మీరే. గత ప్రభుత్వం అమలు చేసిన విధంగానే ఈసారి అమలు చేస్తాం, కొత్తగా అమలు చేసే విధానంలోనే కొన్ని చర్చలు జరగాలి, కొత్త దాని మీద విశ్లేషణ జరగాలని చెప్పినారు. సంతోషం. మరి గత ప్రభుత్వం ఇచ్చినట్టు మరి సంక్రాంతి లోపల ఎందుకు ఇవ్వలేకపోయినారు? ఇలా రైతు భరోసా నిధులు దేనికోసం అమ్మా? ఇప్పుడు రైతుకి ఇచ్చేటువంటి పెట్టుబడి సాయం ఏదైతే ఉందో విత్తనాల కోసం కావచ్చు, ఎరువుల కోసం కావచ్చు, సాగు చేసుకుంటానికి కావచ్చు, నారుకు మళ్ళా కోసం ఏదో కూలీల కోసం ఉపయోగపడతాయి. కానీ మొత్తం వ్యవసాయం అంతా చేసుకున్నాక మీరు ఇచ్చే నిధులు దేనికి ఉపయోగపడతాయి? ఇంతవరకు మీరు ఏమన్నారు, మేము రాగానే December 3 వస్తుంది. మేడం ఇంకొకరు చెప్పినారు, ఇప్పుడు ఉన్నటువంటి PCC అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. వారు ఏం చెప్పినారు, December 3 రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగీరుతా ఉంది, కొనుగీరగానే వెంటనే మీకు ఈ రోజు తీసుకుంటే BRS ప్రభుత్వం ఇచ్చింది తీసుకుంటే మీకు 10,000 వస్తాయి ఎకరానికి, మీకు వస్తే 15,000 వస్తాయని చెప్పిన మాట వాస్తవం కాదా? ఇలా పత్రికల్లో చూడండి, పేపర్లో చూడండి, యూట్యూబ్లలో వారి క్లిప్పింగ్ చూడండి. మరి వాడికి 45 రోజులు అవుతుంది, ఇంతవరకు 2 ఎకరాలు కూడా పూర్తి చేయని పరిస్థితి. ఎన్ని లక్షల మంది రైతాంగానికి ఇచ్చినారు, ఎన్ని కోట్లు ఇచ్చినారు? ఇంతవరకు 2,000 కోట్లు కూడా మీరు ట్రాన్స్ఫర్ చేయని పరిస్థితి, రైతు రుణమాఫీ చేయని పరిస్థితి. ఆసరా పింఛన్ సంబంధించి మీరు ఏమన్నారు, ముసలయ్యకు ముసలమ్మకు పంచాయతీ పెట్టింది BRS పార్టీ, ముసలయ్యకి ఇస్తే ముసలమ్మకు లేదు, ముసలమ్మకి ఇస్తే ముసలయ్యకు లేదు అన్నారు. మరి పాత పింఛన్ రైతు భరోసా ఏదైతే ఉందో ఇవాళ BRS పార్టీ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది రేవంత్ రెడ్డి గారిని. ముఖ్యమంత్రి గారు వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలి, వెంటనే ఈ యొక్క నిధుల్ని అందరి రైతాంగం ఏదైతే మీరు ఇస్తారో అందరి రైతాంగం ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ శ్రీవర్ధన్ రెడ్డి గారు మీ వాయిస్ తీసుకుంటాను. గతంలో కూడా అంటే ఈ 6 గ్యారంటీలు ఉన్నటువంటి హామీలు అన్నింటిలో కల్లా కూడా ఈ రైతు భరోసాకు సంబంధించి అంటే పెట్టుబడి సాయం పైన ముందు దృష్టి సారించాలి, దాన్నే ప్రయారిటైజ్డ్ గా తీసుకోవాలని చెప్పేసి గతంలో మీరు మాట్లాడినది. కమ్ బ్యాక్ శ్రీవర్ధన్ రెడ్డి గారు, ఈ రైతు భరోసాకు సంబంధించి ఇతర బిల్లుల చెల్లింపులకు సంబంధించి ప్రస్తుతానికైతే ఆపండి, ముందైతే ఈ రైతు భరోసా డబ్బులు జమ చేయండి, ఈ నెలాఖరు లోపు 5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ పడాలి అన్న దిశగా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. మీ అభిప్రాయం ఏంటి, ఒపీనియన్ చెప్పండి. కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మళ్ళీ వాళ్ళు నాటకాలు ప్రారంభం చేశారు. ఎందుకంటే ఎలక్షన్ల ముందు ఒక రకంగా మాట్లాడారు, మీరు ఆగండి అని. నిజంగా కూడా ఆ రోజు హరీష్ రావు గారు మాట్లాడకపోయి ఉంటే, ఎలక్షన్ల సమస్యతో మాట్లాడకపోయింటే ఈ పాటికి రైతు బంధు అనేది రైతులకు ట్రాన్స్ఫర్ అయిపోయింది. సరే, వాళ్ళకున్న నోటు దురుసుతో, అసూసంతో, అహంకారంతో మాట్లాడింది కాబట్టి ఇలా రైతులకు అన్యాయం జరిగింది, BRS లకు అన్యాయం జరిగిపోయింది. అయితే ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఆయన కొన్ని రోజుల తర్వాత సమీక్ష చేసి చెప్పారు, పాత విధానంతో చేస్తానని. పాత విధానం చేసినప్పుడు మీకు అకౌంట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఉక్కి బటన్ ఇట్లా నొక్కితే ఢిల్లీలో ఆయన క్యాంప్ కార్యాలయంలో అందరు రైతులందరికీ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఒకటి కాలయాపన చేయడం, 2 వాళ్ళు కూడా రాజకీయమైన లబ్ధి పొందాలని చెప్పి చూస్తా ఉన్నారు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల దగ్గరకు వస్తా ఉన్నాయి కాబట్టి కొంత లేట్ చేసుకుంటూ పోతే ఈ రైతులకు ఏమైనా లాభం జరుగుతుందని ఒక దురుద్దేశంతో కూడా దాంట్లో కనిపిస్తున్నారు. కానీ ఇది రైతుల దగ్గర రాజకీయాలు చేస్తుంటే అంశం కాదు. ఇప్పుడు గత ప్రభుత్వంలో రైతు బంధు విషయంలో ఒకటే ఒక విమర్శన ఉన్నది. రైతు బంధు విధానాన్ని ఎవరు తప్పుకోవట్లేదు. విమర్శ ఒకటి ఏమున్నదంటే, ఎవరైతే పెద్ద రైతులు ఉన్నారో ఇలా దాంట్లో కొన్ని అంటే భూ చట్టం ప్రకారం 40 ఎకరాలు 50 ఎకరాలు సీలింగ్లు ఉన్నా ఎవరైతే సొసైటీల మీద ట్రస్ట్ల పేరు మీద కొన్నోళ్ళకు కూడా ల్యాండ్లకు కూడా పైసలు వాడేటువంటి చరిత్ర గత ప్రభుత్వంలో ఉన్నాయి. అట్లనే అందుకోసమే మల్లారెడ్డి గారు 400 ఎకరాలకు పైసలు పడ్డాయని చెప్పేసి విరవీగారు. అక్కడనే ప్రజల మధ్యలో కోపం వచ్చింది. నిజంగా కూడా రైతు బంధు అనేది మంచి ప్రోగ్రామ్. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు పైసలు లేకనో లేకపోతే ఇయ్యకూడదనో లేకపోతే ఎలక్షన్ లబ్ధి పొందాలనో ఇప్పుడు మొన్నటి వరకు ఎకరం భూమి ఇవాళ 2 ఎకరాలు అన్నారు. ఈ ఎన్నికలు నాకు తెలిసేంత వరకు లబ్ధి పొందాలని చెప్పేసి లాస్ట్ వరకు వేస్తారు.
దీన్ని కాలయాపన చేసుకుంటూ పోతారు. సో ఈ రైతులకు కాలయాపన చేయకుండా మీ రాజకీయం కోసం 6 గ్యారెంటీలు 400 హామీలు తర్వాత ఎప్పుడైనా చేసుకోండి. అంటే ఎన్నికల కోసమే ఆపుతున్నారు, లబ్ధి పొందడం కోసం అని అనుకుంటున్నారా, లేదంటే ఇప్పుడు ఇవాళ నేనేమంటున్నానంటే అంతే కదా, ఇలా ప్రభుత్వం ఆయన మొన్నటి వరకు ఒకటి మాట్లాడాడు, ఇవాళ రైతులతో ఏదో చేస్తున్నాను అన్ని పెండింగ్లు పెట్టండి, మీరు ఓన్లీ రైతు ఖాతాలకు వేయండి అని చెప్పుడు తప్ప చెప్పడానికి ఈరోజు 10 రోజులు స్టేట్మెంట్ మనకు వస్తుంది. మళ్ళీ 10 రోజుల తర్వాత 5 ఎకరాల్లోకి వేస్తారు. నెక్స్ట్ టైం వేయకపోతే అరే ఈ రైతులందరూ మళ్ళీ ఓటేయరు, దీంట్లో మళ్ళీ రైతులందరూ కూడా వ్యతిరేకమవుతారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా వేయాలని చెప్పేసి ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్దీ ఈ ప్రభుత్వం ఈసారికి అయితే చేస్తుంది. కానీ నెక్స్ట్ టైం కు చేస్తుందా, ఈ ప్రభుత్వం దగ్గర అవుతుందా కాదా అనేది నెక్స్ట్ అంశం. ఇది ఒకటైతే, రెండోది ఇలా ధాన్యానికి సంబంధించి 500 రూపాయలు అదనంగా ఇస్తున్నటువంటి కూడా ఇవ్వాలి. ఇప్పుడే దాని మీద ప్రభుత్వం మాట్లాడతలేదు. ఇప్పుడు ఇలా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొనుగోలు జరిగినాయి. ప్లస్ కొనుగోలు జరిగినవన్నీ కూడా మీకు అక్కడ వ్యవసాయ మార్కెట్ వాళ్ళ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, అకౌంట్స్ ఉన్నాయి, అనుసంధానమై ఉన్నాయి. సో ఏ రైతుకైతే నువ్వు ఇస్తున్నటువంటి అదనమైనటువంటి మరి ఇది ఏదైతే క్వింటాల్కు ఒక 500 ఇస్తున్నారో ఈ ప్రభుత్వం ఇవ్వాలి. ఎలా ఆయన దావోస్ లో పోయి చెప్పుకున్నాడు నేను మాది రైతు ప్రభుత్వం బిడ్డను ఇవన్నీ చెప్పుకున్నాడు కదా. మరి రైతు ప్రభుత్వం రైతు బిడ్డను అనుకున్నప్పుడు ఇవి ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు. కానీ నేను మిగతా గ్యారెంటీలు మిగతా అంశాలు మనం తర్వాత మాట్లాడుకున్నా ఈ ఒక్క అంశం మీద నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాం, కాంగ్రెస్ వాళ్ళు దీనికి జవాబుదారీగా ఉండాల్సిందే. ఒకవేళ దీంట్లో జవాబుదారితనం లేకపోతే దిలీప్ గారు ఎన్నికల టైంలో ఇచ్చినటువంటి అంటే మీరు చెప్పినటువంటి మాటకు ఇప్పుడు ఇంకా పడకపోవడానికి చాలా లేట్ అయినట్టు అనిపించట్లా? లేట్ అయిన విషయం వాస్తవమే, కానీ క్యాష్ మొబిలైజేషన్ రిసోర్స్ మొబిలైజేషన్ లో లేట్ అవుతుంది తప్ప ఇవ్వకూడదనేటువంటి అంశం లేదు. వారైనట్టు ఎలక్షన్స్ దగ్గరనే కాబట్టి డెడ్ లైన్ లానే ఉంటుంది. సో వీఆర్ రేసింగ్ అగేన్స్ టైమే. సో ఈ రోజు 2 ఎకరాలు పడ్డది, సీఎం ఆఖరికి 5 ఎకరాలు. రేసింగ్ అగేన్స్ టైం లా కన్నా కూడా దగ్గర పడడం కోసం మీరు వెయిట్ చేస్తున్నారు అంటున్నారు అక్కడ. అట్లేందుకు దానివల్ల ఏమొచ్చింది అడ్వాంటేజ్, ఆ టైం పడింది అనుకోండి, ఒక 10 రోజుల గ్యాప్ ఉంటే ఆ ఇంపాక్ట్ ఉంటుంది కదా, డబ్బులు పడ్డాయి అంటే అట్లా ఉంటుంది నేను అనుకోను. బట్ నాకు తెలిసి అయితే మాట అథెంటిక్ గా చెప్పట్లేదు. ఏదైతే కార్డుకు సంబంధించినంత వరకు ఎలిజిబిలిటీ క్రైటీరియాతో కొత్త కార్డులు వస్తాయో దానికి ఉన్న లిమిట్ 7.5 acres. బహుశా 5 గుంటలు కూడా రేపు లిమిట్ కాబోతుంది నేను అనుకుంటున్నాను. ఈసారి అలాంటిది ఏం లేదు, అన్నట్టుగా ఈసారి మటుకు మాత్రం ఖచ్చితంగా పాత స్టాటిస్టిక్స్ ని బేస్ చేసుకుని ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే కొత్త కార్డ్స్ చేయడం అనేది వెరిఫికేషన్ కి ఇంకొన్ని 10 కంప్యూటరైజేషన్ చేస్తున్నాం, దానికి 1 month 15 days పడుతుందని మంత్రిగా చెప్పారు కదా. సో ఇదంతా స్ట్రీమ్ లైన్ చేసే లోపల పాత విధానాన్ని ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఎలక్షన్ బెనిఫిట్ అనేది మరీ బెనిఫిట్ అనేది ఆ రైతులకు మాత్రం యథావిధిగా డబ్బులు పడతాయి. మా సీఎం అన్నాడు కదా, ఈ లంకె మీద దొరుకుతాయని తవ్వడం మొదలు పెడితే ఖాళీ కుండలు దొరికినాయి అన్నాడు. డబ్బులు ఉంటే చేయడానికి ఇబ్బంది ఉందా? డబ్బులు అసలు ఏం లేవు ఇక్కడ, మొత్తం దివాలా తీశారు, ఇంత పెద్ద డిసెంబర్ లో ఎక్సైజ్ ఆదాయానికి ఆక్షన్ పెట్టాల్సిన పరిస్థితిలో ముందు ఎలక్షన్స్ వస్తున్నాయని ముందే పెట్టుకొని 3,000 కోట్లు తీసిపోయారని పేపర్లేం రాసినాయి కదా. అట్లా ఎక్కడెక్కడ అవకాశాలు లేవు అక్కడంతా ఊడ్చుకోకపోయిన తర్వాత కొత్త ప్రభుత్వానికి 1 నెల 2 నెలలు సమయం పడుతుంది ఎంత దాన్ని స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్ లో డెఫినెట్లీ రైతులు ఈ రోజు క్రాప్స్ చేస్తున్నారు కాబట్టి పంట వారన్నట్టు ఇద్దరు కూడా మిత్రులు అన్నట్టు కూడా ఆ పంట అనేది ఇక్కడ చేతి మీదకి వచ్చిన తర్వాత 500 రూపాయలు అదనం ఇస్తాం ఏమైంది అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. కానీ వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఇవాళ కానీ రేపు కానీ ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ అవుతుంది. ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడం అంటే అది నెక్స్ట్ ప్రభుత్వం కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. సో ఆ కంటిన్యూటీ అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం అది మనం పాలిటీషియన్స్ అయినా కూడా ప్రభుత్వం అనేది ఒక హామీ. ఈసారి అయితే మొత్తం అందరికి అంటే గత ప్రభుత్వంలో అందరికీ వచ్చినటువంటి క్రమం ఎంతమందికి అయితే వచ్చిందో ఈ టర్మ్ అందరికి వచ్చే అవకాశం ఉందా? నేనైతే అనుకుంటున్నా తప్పదని. ఎందుకంటే మీరు రికార్డ్ స్ట్రీమ్ లైన్ చేయాలి, దానికి మినిమం 1.5 months పడుతుంది. ఆ తర్వాతనే ఈ కార్డు లిమిట్ ఎవరికి ఇస్తామో ఎవరికి ఏమైనటువంటి గైడ్ లైన్స్ వస్తాయి. గైడ్ లైన్స్ వచ్చే లోపల మీకున్న ఆధారం వల్ల వారే అన్నట్టుగా అవైలబుల్ రికార్డ్స్ ఆధారంగా యాజ్ అండ్ వన్ మనీ రిసీవ్డ్ ఆ డిస్బర్స్మెంట్ మేమే అన్నట్టు డెడ్ లైన్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ కాబట్టి ఓకే. బాలరాజు గారు నేను ఇప్పుడు నిన్ననే ప్రభుత్వం ఒక నివేదిక విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం 8 లక్షల పైచిలకు ఉంది, హైదరాబాద్ లో 4 లక్షల పైచిలకు ఉంది. ఇలా తెలంగాణ ధనిక రాష్ట్రంలో సిక్కిం మరియు గోవా 2 రాష్ట్రాల తర్వాత 3వ రాష్ట్రంగా దాని తలసరి ఆదాయాన్ని బేదేజ్ చేసుకొని
నిన్ననే ప్రభుత్వం ఒక నివేదిక విడుదల చేసింది, పత్రికలలో కూడా రాశారు దాన్ని. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతకి కేసీఆర్ గారి నాయకత్వంలో కొన్ని రంగాలు ఓకే, ఇప్పుడు దిలీప్ అన్న కాంగ్రెస్ పార్టీగా వస్తే ఒప్పుకోకపోవచ్చు, శ్రీవర్ధన్ రెడ్డి అన్న బీజేపీ పార్టీగా ఒప్పుకోకపోవచ్చు, కానీ తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వం వచ్చిన తర్వాతకి కొంత వ్యవసాయం విషయంలో కావచ్చు, విద్యుత్ విషయంలో కావచ్చు, పౌరుల యొక్క తలసరి ఆదాయ విషయంలో కావచ్చు, శాంతి భద్రత విషయంలో కావచ్చు, మేము మొత్తం ఒకసారి ఆదిబాబా అద్భుతం లెక్క మేము ఏదో మొత్తం మార్చమని చెప్పలేం, కానీ కొంత సంస్కారం జరిగే కొంత మార్పు వచ్చింది. అసలు మార్పే జరగలేదు, గత ప్రభుత్వం ఏమీ చేయలేదు, మొత్తం లంకె పిందెలు ఇస్తామని చెప్పేస్తే కాలి పిందెలు ఇచ్చారని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉన్నారు. గత ప్రభుత్వాన్ని అభాస్పాలు చేయడమే, కేసీఆర్ గారి యొక్క ప్రభను దాన్ని తీసేయడమే తెలంగాణ నుంచి అనేటువంటి అపవాదం ఇలా మూడగట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ మీరు కొత్త మేము చేయలేకపోయినామన్నీ మీరు చేస్తామని మీకు అప్పగించినారు, ఇస్తున్నటువంటి మీరు ఏదైతే రైతులు ఎవరైతే ఉన్నారో సుమారు 68,70,000 పైచిలకు రైతాంగం ఇలా రైతు భరోసా నిధుల కోసం విడుదల చేస్తా ఉంది. రైతు భరోసా నిధుల కోసం రైతులు ఎదురు చూస్తా ఉంటే ఒక మంత్రి గారేమో రైతు బంధు అడితే చెప్తూ ఒకటండి ఒక ఆయన అంటాడు. సో వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని ఒక సోషల్ మీడియా నడిపే ఒక ఆయనేమో రైతులు అంటే తన్నాడు అని చెప్పేసి ఆయన చెప్తాడు. నేను ఏమంటున్నంటే ఇవాళ మీరు రైతాంగానికి ఏమిద్దాం అనుకుంటున్నారు, ఎటువంటి ఇండికేషన్స్ సమాజానికి చేర్చుకుందాం అనుకున్నారు? రైతుల ఓట్ల ద్వారా రైతుకు మేము 15,000 పెంచుతామన్న ద్వారా ఇవాళ ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చి దర్జాగా కూర్చొని కుర్చీ మీద కూర్చొని రైతులు చెప్తూ పడతారా? ఈ వాక్యాలు ఇలా మీ మంత్రివర్గం చేస్తుంటే అంటే అడిగితే కొట్టండి అన్నటువంటిది కాదేమో. ఒకవేళ అబద్ధం చెబుతున్నారు, 2 ఎకరాల లోపు కూడా అసలు పడలేదు, పడ్డా కూడా పడలేదు అని చెబుతున్నారు అన్నది. అమ్మ నాకు 2 ఎకరాలు ఉంది తల్లి, నేను చెప్తా ఉన్నా నాకు పర్లేదు. నేను నిజాలు నా నంబర్ ఎవరికి ఇస్తా, దిలీప్ గారికి ఇస్తా, అబద్ధం చెప్తే చెప్తాను. ఈ 2 ఎకరాల్లో అన్నారు బాలరాజు గారికి ఇంకా నేను కార్ నెంబర్ చెప్తాను, నాకు చెప్తాను పర్లేదు అన్న. ఇంతవరకు 1 ఎకరం 25 గుంటలకే పడ్డట్టుంది, మిగతా వాటికి పర్లేదు. పార్లమెంట్ ఎలక్షన్ లో మంచి ఓట్లేస్తారు మీకు ప్రజలు, ఎందుకంటే మీకు బ్రహ్మారాయణ 64 సీట్లు ఇచ్చారు, 92 లక్షల ఓట్లు పైచిలకు ఓట్లు వేసినారు మీకు. కాబట్టి మీరు ఇంకా కొంచెం మంచిగా చేస్తే మంచి పరిపాలన వస్తుంది, కానీ మేము చేయలేదని మీకు అప్పచెప్పారు కదా. మేము ఏం చేయలేకపోతే మీ 11 దఫాలుగా 72,000 కోట్లు వేస్తుంది, కానీ ఏ లేదని మీరు ప్రచారం చేస్తుంది. మేము ధరల్లో లోపం నేను చెప్తుంది, మమ్మల్ని అవినీతి మయం చేస్తుంది, మాకు ఆస్తులు 100 కోట్లు సంపాదించినట్టు మాకు పాపం మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు నంది నగర్ లో ఉంటున్నారు. కనీసం మా కాన్వాయ్ సంబంధించి కనీసం చేసుకుందామన్నారు. మీ ముఖ్యమంత్రి మీ మాజీ ముఖ్యమంత్రి గారు పేదవాడు, ఆయన వంటవాడు పేదవాడు, ఆయన కారు డ్రైవర్ పేదవాడు, మాకు తెలిసి అందరు పేదవాడు అక్కడ ఉన్న ఫ్యామిలీ. దిలీప్ అన్న ఇప్పుడు మీరు అనేక రాజకీయాలు పరిశీలించిన వాళ్ళు చేసిన అబద్ధ ప్రచార పని చేయలేదు. గత ప్రభుత్వం భావన తప్పు. శ్రీవర్ధన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు బాలరాజు గారు అంటున్నారు అసలు ఏం అభివృద్ధి చేయలేదు, అభివృద్ధి లేదు, ఏది లేదు అని చెప్పి ఒక అబద్ధ ప్రచారంతో వెళ్ళారు. అసలు ఆదాయం పెంచిందే బీఆర్ఎస్ హయాంలో అని చెప్పేసి అంటున్నారు. రెడ్డి గారు అసలు అభివృద్ధి లేదని తెలియనివాడు ఎవడన్నాడు? అందులో అవకతవకలు జరిగినాయి, మరింత మార్పులు అవినీతి అంటారు. అప్పు విపరీతమైన అప్పు, ఆదాయం లేదు. వీళ్ళు నేను ఇంతవరకు కోమటి చెరువు చూడలే గానీ హరీష్ రావు ఏదో కోమటి చెరువు బాగా చేశారు, చాలా అందంగా చేశారు అని చెప్తా ఉంటారు. ఇవాళ రాష్ట్రంలో ఎన్ని ప్రాంతాల్లో కోమటి చెరువులు చేశారు? ఇవాళ షాద్ నగర్ కు ఒక ప్రభుత్వం ఒక డబ్బులు మార్కెట్ కమిటీకి డబ్బులు ఇస్తే మాకు చాతగాని ఎమ్మెల్యే ఉంటే ఆ పైసలు తీసుకొని పోయి ఆయన సిద్దిపేటలో పెట్టుకొని చేసుకున్నాడు. అంటే ఒక విషయం అండి, ఒక సామాన్యుడు 10 లక్షలు పెడితే ఒక మధ్యతరగతితోడు పెళ్లి అయింది అనుకోండి, పెళ్లి బాగుందని అంటారు. కానీ మధ్యతరగతితోడు అప్పు చేసి 1 కోటి రూపాయలు చేసింది అనుకో, వచ్చినోడు ఏమంటాడు? పెళ్లికి వచ్చినోడు వాడు వాందైనా తినటోడైనా అరే వీని దూర పై వీని ఏతులు ఎట్టున్నారు అని అంటారు. ఇలా టిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏంది? రైతు భరోసా దాని గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఈ రైతు భరోసాకు సంబంధించి మంత్ ఎండ్ వరకు అయితే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్లకు పడే అవకాశాలు ఉన్నాయి అన్నటువంటి చర్చ అయితే నడుస్తోంది. చూద్దాం. అండ్ ఈ టర్మ్ ఎలా ఉన్నా కూడా నెక్స్ట్ టర్మ్ కి సంబంధించి ఖచ్చితంగా ఎవరికి పడుతుంది, దానికి సంబంధించిన లిమిట్స్, అర్హతలు అన్ని కూడా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు దిలీప్ కుమార్ గారు, బాలరాజు గారు, శ్రీవర్ధన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం.